బాబా వంగా ప్రకారం ఈ 3 రాసుల వారికి ఈ ఏడాది తిరుగులేదు. పట్టిందల్లా బంగారమే. బాబా వంగా 2025కి సంబంధించిన తన అంచనాలలో మిథునం, సింహం, కుంభ రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుందని పేర్కొన్నారు. మిథున రాశి వారికి అవకాశాలు, సింహ రాశి వారికి ఆర్థిక పురోగతి, కుంభ రాశి వారికి ఆకస్మిక విజయాలు లభిస్తాయని చెప్పబడింది. ఈ రాసుల వారు తమ సామర్థ్యాలను ఉపయోగించుకుని విజయం సాధించవచ్చు. బాబా వంగా జ్యోతిష్యాన్ని నమ్మే వారికి పరిచయం అక్కర్లేని పేరు. బల్గేరియాకు చెందిన బాబా వంగా భవిష్యత్తు గురించి అనేక అంచనాలు వేశారు. ఆశ్చర్యకరంగా ఆమె అంచనాలు చాలా వరకు నిజం అయ్యాయి. అందుకే ఆమె అంచనాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది అంత ప్రాధాన్యతను ఇస్తారు. చిన్నతనంలో కంటిచూపు కోల్పోయినా కూడా బాబా వంగా భవిష్యత్తు గురించి అనేక అంచనాలు వేశారు. విపత్తుల గురించి పేర్కొన్నారు. ఆమె బతికున్న సమయంలో భవిష్యత్తు గురించి వేసిన అంచనాల్లో 2025 గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఏడాది కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు. మరి ఆ రాసులేంటి? ఆమె ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశి అధిపతి బుధుడు. మే 14 నుండి బృహస్పతి మిథున రాశిలో సంచరిస్తున్నందున బుధుడు, బృహస్పతి కలయిక వారసుల జీవితంలో శుభాన్ని తెస్తుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అవకాశాలు, పరివర్తనాత్మక మార్పులతో నిండి ఉంటుంది. వారు తమ తెలివితేటలు, అనుకూలతను స్వీకరించినట్లయితే, వారు అడ్డంకులను అధిగమించి ఆర్థిక భద్రత, వ్యక్తిగత వృద్ధి రెండింటినీ సాధించవచ్చు. వారు సామాజిక సంబంధాలను, నెట్వర్కింగ్ను ఎంత సమర్థవంతంగా ఉపయోగిస్తారనేది వారు ఎంత విజయవంతమవుతారనేది నిర్ణయిస్తుంది. ముఖ్యమైన మార్పులు జరగవలసిన సంవత్సరం 2025. సంవత్సరం మొదటి అర్ధభాగంలో, మీరు దృష్టిని స్వీకరించి కొత్త సవాళ్లను స్వీకరించాలని కోరారు. సంవత్సరం మధ్యలో శక్తి పెరుగుదల పాత అలవాట్లను మార్చడానికి, విచ్ఛిన్నం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఉత్తేజకరమైన సహకారం నుండి అవకాశాలు తలెత్తవచ్చు. మీకు అత్యంత ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టండి. సింహ రాశి. 2025 సంవత్సరంలో సింహరాశి వారు తమ రాశిలో కుజుడు ఉండటం వల్ల ప్రకాశవంతంగా ప్రకాశిస్తారు. కాబట్టి ఈ రాశి వారు తమ ఆర్థిక పరిస్థితిలో పెరుగుదలను చూస్తారని ఎక్కువగా భావిస్తున్నారు. వారు బహిరంగ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు నిజంగా వారి జీవితంలో అద్భుతమైన మార్పును చూడాలనుకుంటే వారు ఎప్పుడూ ఆశను కోల్పోని వైఖరిని కొనసాగించాలని సలహా ఇస్తారు. వివేకవంతమైన ఎంపికలు లాభదాయకమైన వ్యాపారాలకు, పదోన్నతి పొందడం, జీతం పెంపు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వంటి వృత్తిపరమైన పురోగతికి దారితీస్తాయి. ఈ సంవత్సరం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి, వ్యక్తిగత శ్రేయస్సును పెంచడానికి అవకాశాన్ని అందిస్తుంది. 2025లో మీరు దృష్టి కేంద్రంగా ఉండాలి, మీ ఉనికిని ఎవరూ తప్పించుకోలేరు. సంవత్సరాల తరబడి భావోద్వేగ ఒడిదుడుకుల తర్వాత, మీరు మరింత సురక్షితంగా, స్పష్టంగా ఉంటారు. జూన్లో ఉద్వేగభరితమైన కుజుడు మీ రాశిలోకి ప్రవేశించినప్పుడు సంవత్సరం మొదటి అర్ధభాగం సంబంధాలను బలోపేతం చేయడం, మీ లక్ష్యాలకు పునాది వేస్తారు. కుంభ రాశి. కుంభ రాశి వారు చాలా స్వతంత్రులు. వారు తమంతట తాముగా పనులు చేసుకోవడానికి ఇష్టపడతారు. శని పాలక గ్రహం. ఈ సంవత్సరం శని కుంభం నుండి మీన రాశిలోకి మారాడు కాబట్టి ఇది వారు జీవితంలో మంచి విషయాలను చూడబోతున్నారని సూచించే సంకేతాలలో ఒకటి. రాహువు ఆకస్మిక విజయానికి గ్రహం. మే 2025లో అది కుంభ రాశిలోకి మారాడు, తద్వారా వారు గత సంవత్సరంలో చేసిన పెట్టుబడి నుండి ఆకస్మిక ఆర్థిక లాభం చూడవచ్చు. శని ప్రభావం వారి చాతుర్యాన్ని పెంచినప్పుడు వారు ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడం, మరిన్ని సాధించడం సులభం అని భావిస్తారు. వారి సృజనాత్మక ఆలోచన, భవిష్యత్తును ఆలోచించే దృక్పథం అద్భుతమైన విజయాలు, అవకాశాలకు మార్గం సుగమం చేస్తాయి. 2025లో మీరు కొత్త ప్రారంభాలను స్వాగతించాలని సలహా ఇవ్వబడింది. మీరు సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రేరణ పొందుతారు,
ఆకర్షణీయమైన అవకాశాల ద్వారా ఆకర్షితులవుతారు. కొత్త అవకాశాల కోసం వెతకడానికి ప్రయత్నిస్తారు. ఈ సంవత్సరం మధ్యలో జీవితం అకస్మాత్తుగా మిమ్మల్ని నాయకత్వ పాత్రలు చేపట్టమని కోరవచ్చు. పరిస్థితులు మారినప్పుడు ఏ ప్రమాదాలు అతిపెద్ద ప్రయోజనాలను అందిస్తాయో నిర్ణయించడం చాలా ముఖ్యం. ప్రపంచం మీ ప్రత్యేకమైన ఆలోచనలను గుర్తించడం ఇప్పుడే ప్రారంభించింది.